ఇప్పుడు ఒక వార్త వైరల్ అయిందంటే ఇడ్మా అక్కడ ఉంటే చంపేస్తారు కాబట్టి అతను సుక్మా జిల్లా అంటే ఛత్తీస్గఢ్లో సుక్మా ప్రాంతం, ఇటు ములుగు ప్రాంతం మధ్య, తెలంగాణకి ఛత్తీస్గఢ్కి మధ్య ప్రాంతంలో ఉండే కరిగుట్టల వైపు వచ్చేసారు అనేది అంటున్నారు. అక్కడ మనకు కానీ గుర్తుంటే ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో కరిగుట్టల్లో 21 రోజులు ఫోర్సెస్ అంతా దాదాపు 20-30 వేల మంది అక్కడ మోహరించి గాలింపులు జరిపారు. అప్పుడు కూడా ఏమొచ్చిందంటే వార్త, ఇక్కడ హిడ్మా ఉన్నాడు, హిడ్మాని పట్టుకోవడానికి ఆపరేషన్ అని చెప్పారు. ఆపరేషన్లో ఫస్ట్ 28, తర్వాత ఒక ముగ్గురు, మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోయారు. కొంతమంది అక్కడ పట్టుకున్నారు కూడా, సరెండర్ కూడా చేయించారు. సో అప్పుడు ఎస్టీఎఫ్ కానీ, స్పెషల్ టాస్క్ ఫోర్సు, డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్సు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, కోబ్రా కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, బస్సర్ ఫైటర్స్, ఈ ఫోర్సెస్ అన్నీ అక్కడ ఒక 30,000 మంది పైన కూంబింగ్ చేశారు. ఈ కూంబింగ్లో వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ హిడ్మాన్ అయితే పట్టుకోలేకపోయారు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే విప్లవ సానుభూతి పరులు కానీ, లేకపోతే బయట వాళ్ళు కానీ ఆలోచించేది ఏమంటే హిడ్మా మీదనే డిపెండ్ అయింది ఉద్యమం అన్న పద్ధతిలో ఇప్పుడు చిత్రీకరణ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను చదివిన ఈ బతికున్న సిసి కమిటీ మెంబర్స్లో ఎక్కువ మంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళే. ఒక హిడ్మానే 45 ఏళ్ళు అలా వయసు ఉంది, యంగ్. రెండోది అక్కడ ఆయన కూడా సుక్మా జిల్లాలో పూర్వతి అనే గ్రామస్తుడు, అక్కడ ట్రైబల్ మీద పట్టున్న వ్యక్తి. రెండోది మిలిటరీ పరంగా విపరీతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన అనేక మందిని పోలీసుల్ని లేకపోతే సిఆర్పిఎఫ్ ఆ మధ్య 76 మందిని చంపిన దీని కూడా ఇతనే ఉన్నాడు. అంటే బ్రహ్మాండమైన స్ట్రాటజిస్టు, టెరైన్ మీద పట్టుంది, అక్కడ ప్రజల్లో పట్టుంది. అతను బతుకుంటే మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించగలడు కాబట్టి అతన్ని చంపేస్తే మొత్తం మావోయిస్ట్ పార్టీ అంతమవుతుంది అన్న పద్ధతిలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ. కాబట్టి మొత్తం ఫోకస్ అంతా కూడా హిడ్మా మీదనే ఉంది. హిడ్మాని పట్టుకుంటే మావోయిస్ట్ పార్టీ అంతమైపోతుంది, ఉద్యమం అంతమైపోతుంది అన్న ఇది ఉంది. సో ఇప్పుడు హిడ్మా ఎలా తప్పించుకోబోతున్నాడు, లేదా హిడ్మా ముందు 3 కర్తవ్యాలు ఉన్నాయి, 3 మార్గాలు ఉన్నాయి, ఆప్షన్స్. ఒకటి సరెండర్ అయిపోవడం, ఎందుకంటే హిడ్మా కూతురు వాంజా జెన్నీ అంటారు ఆమెను, వంజావసి ఏదో ఉంది పేరు. ఆమె ఫిబ్రవరి 22న సరెండర్ అయిపోయింది. ఈ ఫిబ్రవరిలో వరంగల్లో సరెండర్ అయింది. కిషోర్ జా ఆధ్వర్యంలో ఎస్పీ ఆయన దగ్గర సరెండర్ అయినాం. కాబట్టి తను కూడా ఇటువైపు వచ్చి వరంగల్లోనే సరెండర్ అవుతాడు. తెలంగాణలో సరెండర్ అయితే, ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు అతని మీద ప్రత్యేకమైన గ్రెడ్జ్ పెట్టుకుంటాడు. ఎందుకంటే చాలామంది పోలీసుల్ని లేకపోతే మిలిటరీని, పారామిలిటరీ ఫోర్సెస్ని చంపిన వ్యక్తి కాబట్టి అతను సరెండర్ అవడానికి వెళ్ళినా కూడా చంపేసే అవకాశం ఉంది, వ్యక్తిగత కక్ష ఉంటుంది కాబట్టి. అందుకని వరంగల్లో, తెలంగాణలో సరెండర్ అయితే అతన్ని చంపకపోవచ్చు. అందుకని ఇక్కడ ఆల్రెడీ ఆపరేషన్ చేయూత్ అనే ఒకటి నడుస్తుంది, రమ్మంటున్నారు. మొన్న కూడా ఆయన శివధర్ రెడ్డి కొత్త డీజీపీ కూడా పిలిపించాడు వచ్చి సరెండర్ అయిపోండి. కాబట్టి ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోతాడు అనేది ఒక్కతనం వినిపిస్తుంది, అదొక ఆప్షన్. రెండో ఆప్షను, ఆయన సరెండర్ కాకుండా ఎక్కడికైనా ఈ అడవుల్లో లేకుండా మఫ్టీలో ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయి వేరే రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా తలదాచుకోవడం కొంతకాలం, 10 ఏళ్ళు 5 ఏళ్ళు. అంటే ఈ ప్రభుత్వం కూలిపోవచ్చు, రేపు మోడీ ప్రభుత్వం, ఇండియా రాహుల్ గాంధీ రావచ్చు, వచ్చినప్పుడు పాలసీలు మారచ్చు, అప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ ఉద్యమాలను స్టార్ట్ చేయొచ్చు. ముందు బతికుంటే బెటర్, ఎందుకంటే అతనికి ఏజ్ ఉంది కాబట్టి ఒక 5 ఏళ్ళు కనీసం ఎక్కడన్నా తలదాచుకోని బతకాలి అన్న యాంగిల్ ఉంది. మూడవది, లేదు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని మొండిగా వెళ్తే చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇవాళ ఫోర్సెస్ కనీసం కొన్ని లక్షల మంది అక్కడ ఫోర్సెస్ ఉన్నారు. సో వాళ్ళని దాటుకొని వీళ్ళు బతికి ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు, ఎక్కడ తలదాచుకునే పరిస్థితి. మొత్తం అడవిని అంతా గాలించేస్తున్నారు. ఉన్నది కూడా కొంత ప్రాంతమే. మనకి వీరప్పన్న చరిత్ర కూడా నేను చెప్పాను. వీరప్పన్న కూడా చివరిలో చాలా మినిమల్ దాని ఏమంటారు తిన్ను ఫారెస్ట్లోకి తరిమేశారు. 1 year నుంచి వాళ్ళ టీంని తరుముకుంటా వచ్చారు, తిన్ను ఫారెస్ట్లో మిగిలారు. ఫైనల్గా వీరప్పన్ ప్లస్ 2 మిగిలారు, 3 మిగిలారు. టీము ఈజీగా పట్టుకున్నారు ట్రాప్ చేసి. అలాగే వీళ్ళని కూడా ట్రాప్ చేసి పట్టుకునే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళకి ఫుడ్ లోకల్గా పెడతారు,
రేపు పొద్దున ట్రాప్ చేసి వీరప్పన్ను కూడా అలాగే చేశారు. ఆ ఫుడ్లో విషం కలిపి హిడ్మాకు పంపించవచ్చు, అట్లా కూడా పట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక భయాందోళన ఉన్నప్పుడు సమాజంలో వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ కూడా పడిపోతాయి. సో ఫుడ్ కూడా దొరికే పరిస్థితి ఉండదు. అందువల్ల ఏ రకంగా చూసుకున్నా ఈ 3 ఆప్షన్లే ఉన్నాయి. చనిపోవడమా, సరెండర్ అవ్వడమా, ఎస్కేప్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కోవడం. ఈ 3 ఆప్షన్లో హిడ్మా ఏది ఎంచుకోబోతున్నాడు, దాన్ని బట్టే మావోయిస్ట్ మూవ్మెంట్ కూడా ఇవాళ డిసైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.